సైన్స్ నయగారంలోన నయగర ఫాల్స్ తన మాటల్లో వింటున్నాను పీచుబర్గు వెంకటేశుని సుప్రభాత గీతిక అమెరికా అమెరికా తనలోని సంతోషం వాట్ ఇస్ ది కార్టూన్స్ తనలోని ఆవేశం పెంటగన్ మిసైల్స్ తన బాడీ హీటేమో 26 సెల్సియస్ తన గుండెల లోతెంతో చెప్పలేదు కొలంబస్ అక్కడికి ఇక్కడికి 10 గంటల డిఫరెన్స్ ఇద్దరికి బిగియాలి 10 జన్మల లవ్ బాండ్స్ పడవలసిగలో విరబూయాలి పడవలసిగలో విరబూయాలి తూరు పిట్ట మొక్క తొడిగిన తెలుగు ప్రేమ మాలిక కేవలం అధ్యయనం వల్లనే సాధ్యమైన విషయం. అట్లాగే ఈ మధ్య 100% లౌడ్ అందులో కూడా 3 పాటలు రాస్తున్నాం. దాంట్లో ఒకటి కాలేజీ చదువుతున్న విద్యార్థి ఒక అమ్మాయి అబ్బాయి భావామృదల మధ్యన ఇన్ఫాక్చుయేషన్ ఆఫ్ బాడీ అంటే ఇన్ఫాక్చుయేషన్ అంటే ఒక అట్రాక్షన్ అనే ఒక స్థితి అంటే అపరిపక్వ స్థితి అనమాట. ప్రేమ కాదు ఆకర్షణకు దగ్గరగా ఉన్న స్థితి. కేవలం అంటే ప్రేమ కాదు అది ఇంకా పూర్తిగా మెచ్యూర్ స్టేట్ కాదు. అలాంటి స్టేట్ ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఆ ఇన్ఫాక్చుయేషన్ తీసుకుని పాట అంటారు. ఈ పాటలో పూర్తిగా ఒక సాంకేతిక పదజాలం ఉండాలి. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల పదాలు ఆ టెర్మినాలజీ మొత్తం పాటలు పెట్టారు. ఆ పాట అంతా కూడా మీరు చదువుతుంటే ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టుగా ఉంటుంది. దాంట్లో ఒక చిన్న కవిత్వం కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్ ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రం ఇది ఎంతో సహజం సరళ రేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేది ఈక్వేషన్ దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట కోరికలకి కొలమానంగి జంట సెంటిగ్రేడ్ సరిపోదంట ఫారిన్ హీటు పని చేయదంట వయసు వేడి కొలవాలంటే అంట లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్ కైనా పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ మాయంట రెండు జంట కట్టే తీరా రుణావేశం అమ్మాయంట ధనావేశం అమ్మాయంట కలిస్తే కరంటే పుట్టే ప్రతి స్పర్శ ప్రశ్నేనంట ప్రతి స్పర్శ ప్రశ్నేనంట మరో ప్రశ్న జవాబట ప్రాయానికి పరీక్షలంట పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చేనంట అవి అక్షరాల చక్కెర తింటూ మై మరచేనంట కళ్ళు కళ్ళు ప్లస్ మొత్తం పుస్తకాలు భాష పరిభాష ఉపయోగించి పాట రాసి కనిపించాను. దీనికి మనం అంటే నేను సాంకేతిక విద్య అభ్యసించాను కాబట్టి నాకు చాలా తెలియదు. అంటే ఒకప్పుడు అధ్యయనం చేస్తున్నాను కాబట్టి ప్రముఖ నిర్మాత ఏ నాగేశ్వరరావు ఇచ్చేశారు. వారు రేపు రావాల్సి ఉంటే నా కోరిక మీద ఈ సదస్సులో పాల్గొనడానికి ఒక ప్రోగ్రామ్ వినిపిస్తే మళ్ళీ చెప్పంటే మళ్ళీ నేను దాన్ని రాసుకుంటాను. రాసుకుని అప్పుడు నాకు మొత్తం అది అర్థమైన తర్వాత దీంట్లో చాలా బాగున్నాయి వస్తూ ఇది కొంచెం ఎందుకో నాకు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని మార్చుకుని మళ్ళీ తీసుకెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్కి వినిపించేవాడు. అంటే అంత నిరంతరం శ్రమిస్తూ సమకాలీన పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ ఇందాక ఆ పాట కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ దీని తర్వాత లాస్ట్ వాడిన దాంట్లో
ఎక్కడ అక్షరాలు చక్కెర తింటూ అన్నాడు. మళ్ళీ దాంట్లో కెమిస్ట్రీ కాదు ఉంది, దాంట్లో ఒక రకమైనటువంటి రొమాన్స్ ఇవన్నీ కలిపి పాట రాయడం అనేది నిరంతరం శ్రమిస్తూ ఉంటే కూడా అంటే ఇలాంటి అప్పుడప్పుడు తనకి ఒక పాట రాయాలి అంటే ఆ సందర్భానికి అనుగుణంగా ఒక 3-4 రోజులు కూడా ఎవరికి కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు. పాట తెస్తాడో రావో తెలియదు, మనిషి వస్తాడో రావో తెలియదు, ఇలా చెప్పేటాను. ఆ చదివే దర్శకుడికి ఆ దర్శకుడికి అతని మీద నమ్మకం ఉంది కాబట్టి పాట తీసుకుని వస్తాడు చదవబోతు అనే నమ్మకంతో వాళ్ళు కూర్చుంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆలోచన ఎంత ఆలోచించినా కానీ దానికి యాక్టివ్గా పాట రాయడం అనేది తనకు నచ్చదు. 100 లక్షలు రాస్తున్నాక తనకు నచ్చితేనే చివరికి రాసింది తుదిలేని జ్ఞాపకాన్ని పొడిచి వేసి దూరమన్నది మొదలైన చోటు మరిచిపోతే కాది పైన అంటే రకరకాల పరిస్థితులు రకరకాల సందర్భాలు మనకు ఎదురవుతుంది. ఎందుకంటే పాట అంతా చిత్రీకరించిన తర్వాత ఆ పాటలో దృశ్యాలకు అనుగుణంగా పాట రాయడం అనేది అదొక కత్తివేస్తామని రాసి ఆ బాణికి మరి మన స్వతంత్రంగా స్వేచ్ఛగా రాయడం కదా, బాణికి రాసి మెప్పించి దర్శకుడిని మెప్పించి తద్వారా ప్రేక్షకులను నడిపింపచేయడం, ప్రేక్షకులను రంజింపచేయడం మన కర్తవ్యం, మన లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని కొంతవరకు చేయాలి. కాబట్టి అలాంటి అనుభవాలు అలాంటి జ్ఞాపకాలు మీతో పెంచుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇంటర్నెట్గా మీకు ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో పనిచేసి మీరు వీటి సాయంతో మీరు ఎన్నో పాటలు ఎన్నో అద్భుతమైన గీతాలు రాయాలని కోరుకుంటున్నాను. గౌరవ్ నేను ఇప్పుడు చెప్పిన 3 విషయాల్లో అధ్యయనం, అనుభవం, ఆలోచన అయిన తర్వాత చివరికి ఆదర్శ జ్ఞానం కూడా చెప్పలేదు పాట ఏంటంటే ఆ స్పాంటేనియస్ వచ్చింది. చివరిగా సందర్శించారు ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్తకి భార్య ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటుంది. పెళ్ళయ్యాక భార్య భర్తకి ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటుంది. భార్య గర్భంతో ఉన్నప్పుడు, ఇంట్లో గర్భిణిగా ఉన్నప్పుడు చేయాల్సిన సేవలు, భార్యకు చేయాల్సిన సేవలు, భర్త ఏమేమి సేవలు చేయాలి ఎవరికి కూడా సమయం లేదు, వ్యవధి లేదు. చాలా వెంటనే వేగంగా రాయాలి. రేపో ఇంట్లో షూటింగ్ కాబట్టి చాలా తక్కువ వ్యవధిలో, తక్కువ పరిధిలో, తక్కువ ఇన్ని పరిమితులు ఉన్నాయి, ఇన్ని హద్దులు ఉన్నాయి పాట రాయాలి. అప్పుడు ఆకస్మికంగా మనకు తెలియకుండా ఆ తల్లి గణ కటాక్షాలతో రాసిన పాట సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగా శ్రమించిన గిల్లాలిని ఇక సేవించని నీ శ్రీవారిని నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటకు చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటకు శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగరమించు బాహుబంధాలతో చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవ అమ్మలోని పుచ్చగింపు తెలిసిన ఈ భూవతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ. ప్రయోగాలు చేస్తున్న కొద్దీ కవి రాడుతాడు. అలాంటి ఎక్కువ సందర్భం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. స్పాంటేనిటీ అన్నాడు, అది సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం అన్నమాట. పాట రచనకి, ఏ రచనకి ప్రతి సినిమాలోనూ పెరుగని బహుముఖములు ఇంటికి మన్మధుడ అను పిలుపులు ఆలీలలు ఆలీలలు సాలు. ఇక్కడ రామ వచ్చింది, రామ ఇంటికి మన్మధుడ ఆమె పిలుపులు ఆలీలలు ఆలీలలు. ఇక్కడతో అయిపోలేదు, మరి 2వ శ్లోకంలో ఇదే రాయాలి. మరి ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు, ఈ గడపలు ఈ పడకలు
స్వర్గానికి ముందు గడపలు. ఈ చిలకలు సరసానికి మధుర గుడికలు, ఈ పడకలు స్వర్గానికి ముందు గడపలు. ఈ తరువులు సమరానికి ప్రాణధనులు, ఈ రణములు రససిద్ధికి కారణములు. విరామాన్నెన్నడు ఎరుగని తొలీడులు, చలిదాడులు, చీపాడులు, సాలు. తెలుగు సంస్కృతిని, తెలుగు సంగీతాన్ని జాతీయ స్థాయిలో చాటు చెందిన మన తెలుగు కీర్తి పథకాన్ని జాతీయ స్థాయిలో ఎగరేసిన ప్రముఖ నిర్మాత నాగేశ్వరరావు గారు. ఆయనకు విశ్వనాథ్ గారితో అనుబంధం, ఆ పాటలు, మాదిరి అనుభవాలు, సంగతులు, మధుర జ్ఞాపకాలు